షాలోమ్. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 24వ వచనంలో వాక్యం ఇలా సెలవిస్తుంది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము. ఈ సృష్టినంతా 6 దినముల్లో కలుగచేసిన ఆ సృష్టికర్త 7వ దినమును ఆశీర్వదించి విశ్రాంతి దినముగా ప్రత్యేకపరచి దీవించాడు. ఆ సర్వాధికారి నేడు అటువంటి ఒక ఆశీర్వాదపు దినమును నేడు నీ కొరకు ఏర్పరచియున్నాడు. కన్నీటిమి ఆనందముగా మార్చు ఆ దేవాది దేవుడు నేడు నీ జీవితంలోని చీకటిని పారద్రోలి వెలుగును తెచ్చి నీ కన్నీటి రాత్రులకు ముగింపు పలికి నేడు నీ కొరకు ఒక నూతనమైన సంతోషకరమైన దినమును సృష్టించియున్నాడు. ఉల్లాస వస్త్రమును నీకు ధరింపచేసి నేడు ఈ దినమున నిన్ను ప్రత్యేకపరచి అభిషేకించబోతున్నాడు. ఈ రోజు ఆయన సన్నిధిలో ఉత్సాహముతో ఆనందించి ప్రార్థనలో ఆయనతో గడుపు. ఆ సర్వాధికారి నేడు నీ కొరకు ఏర్పాటు చేసిన ఈ దినము నీ జీవితంలో ఒక గొప్ప బ్రేక్ త్రూ తీసుకురాబోతుంది. కాబట్టి మిత్రమా, దిగులు పడకుము. గతాన్ని వదిలేసి గొప్ప నిరీక్షణతో ఈ రోజును ఆహ్వానించు. మీ స్తుతి ఆరాధనలే మూసుకుపోయిన తలుపులను తెరుస్తాయి. ఈ విశ్రాంతి దినమున దేవుని దివ్యమైన సన్నిధి, నెమ్మది, వర్ణించలేని సంతోషం మీ హృదయాలను నింపునుగాక. ఈ ఆదివారపు దీవెనలు మీ ఇంటిపై, మీ కుటుంబంపై మెండుగా కురియునుగాక. ఆమెన్. ఈ సందేశం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆమెన్ అని కామెంట్ చేయండి. మరిన్ని వాగ్దానాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.